వెల్కమ్ టు ఐ ఫోకస్. నేను ఆశా. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అజిత్ పవార్, శరద్ పవార్ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అజిత్ పవార్ వ్యాఖ్యలకు ధీటుగా శరద్ పవార్ కౌంటర్ వేయడం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అజిత్ పవార్, శరద్ పవార్లు ఒకరిపై మరొకరు పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకోవడంతో మహారాష్ట్ర రాజకీయాలు హీట్ ఎక్కాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇప్పటికే అధికార మహాయుతి, విపక్ష మహావికాస్ అఘాడి కూటముల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటాపోటీగా ప్రచార పర్వం కొనసాగుతోంది. అదే సమయంలో అజిత్ పవార్ ఎన్సీపీ, శరద్ పవార్ వర్గాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బారామతి నియోజకవర్గంలో అజిత్ పవార్, యుగేంద్ర పవార్లు ప్రత్యర్థులుగా బరిలోకి దిగడంతో ఉత్కంఠ భరిత పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో అజిత్ పవార్, శరద్ పవార్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బారామతిలో ఎన్సీపీ అభ్యర్థి యుగేంద్ర పవార్ తరపున శరద్ పవార్ ప్రచారం నిర్వహించారు. అంతకుముందు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబంలో విభేదాలు తలెత్తకుండా సీనియర్లు వ్యవహరించాలంటూ అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ శరద్ పవార్, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడాన్ని తన తల్లిదండ్రులు, సోదరులు ఎప్పుడూ తనకు నేర్పించలేదని, అజిత్ పవార్ తండ్రైన అనంతరావు పవార్ సహా తన సోదరులందరితో కలిసి ఒకే కుటుంబంగా నివసించారంటూ చెప్పిన శరద్ పవార్ తన కుటుంబ సభ్యులతో తనకు ఉన్న అనుబంధాన్ని వివరించి అజిత్ పవార్ కు చురకలంటించారు. అజిత్ పవార్ వ్యాఖ్యలపై తనదైన శైలిలో కౌంటర్ వ్యాఖ్యలు చేశారు శరద్ పవార్. తన సోదరుల సహకారంతోనే పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టగలిగానని, వారి పిల్లల పట్ల ఎప్పుడూ వివక్ష చూపలేదని శరద్ పవార్ స్పష్టం చేశారు. అంతేకాదు, తన పార్టీలో ఉన్న పలువురు నేతలకు ఉన్నత పదవులు ఇచ్చినా తన కుమార్తె సుప్రియా సూలేకు ఒక్క పదవి కూడా అప్పగించలేదని పేర్కొన్నారు. తాను స్థాపించిన ఎన్సీపీ గుర్తును తనకు కాకుండా చేసి కోర్టుకు లాగారని శరద్ పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపొంది 4 సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేసిన అజిత్ పవార్ కు పదవిపై కాంక్ష తగ్గలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవడానికి అజిత్ పవార్ ఇతరులతో జట్టు కట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 సార్లు పదవిలో ఉండి ఒక్కసారి పదవి లేకపోతే దానికోసం కుటుంబాన్ని చీల్చుతారా అని అజిత్ పవార్ ను సూటిగా ప్రశ్నించారు శరద్ పవార్. కుటుంబంలో విచ్ఛిన్నం తలెత్తకుండా సీనియర్లు వ్యవహరించాలంటూ అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై శరద్ పవార్ తనదైన శైలిలో కౌంటర్ వేశారు. తాను కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారని అంటున్నారని, ఇది వినడానికే తమాషాగా ఉందన్నారు శరద్ పవార్. కుటుంబంలో ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా వారి ఇష్ట ప్రకారం నడుచుకోమని చెప్తానే కానీ వ్యతిరేకించనంటూ చెప్పుకొచ్చారు. తన కుటుంబం ఎప్పుడూ ఐక్యంగా ఉండాలని కోరుకుంటానని, కుటుంబం పట్ల తనకున్న బాధ్యతను గుర్తు చేశారు శరద్ పవార్. గతంలో మహారాష్ట్రను ముందుకు నడిపించే బాధ్యతను ప్రజలు తనకు అప్పగించారని పేర్కొన్న శరద్ పవార్, ప్రస్తుతం తాను మార్గదర్శకుడిని మాత్రమేనని, కొత్త తరానికి పార్టీ వ్యవహారాలను అప్పగించానంటూ స్పష్టం చేశారు. తాము అధికారంలో లేనప్పుడు తమతో పాటు తమ కుటుంబ సభ్యులను వదిలి వెళ్లారని, ఈ విధంగా పదవి కాంక్షతో కుటుంబాన్ని మొక్కలు చేయకూడదంటూ అజిత్ పవార్ పై శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక తెచ్చిన అజిత్ పవార్, శివసేన, బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి ప్రభుత్వంతో జట్టు కట్టారు. దీంతో అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. ఎన్సీపీలో చీలిక ఏర్పడిన తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో బారామతి లోక్సభ స్థానం నుంచి అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ పోటీ చేశారు. మరోవైపు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఎన్సీపీ తరపున బారామతి నుంచి లోక్సభకు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సునేత్రపై దాదాపు 1,50,000 ఓట్ల మెజారిటీతో సుప్రియా గెలుపొందారు. ఎన్నికల ఫలితాల తర్వాత సుప్రియా సూలేపై తన సతీమణి సునేత్రను నిలబెట్టి తప్పు చేశారని అజిత్ పవార్ అంగీకరించారు. ఇది తన కుటుంబంలో గొడవలు సృష్టించిందని చెప్పడం అప్పట్లో మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇక తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అజిత్ పవార్, శరద్ పవార్ల మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శలతో రాజకీయాలు హీటెక్కాయి. ముఖ్యంగా బారామతి నియోజకవర్గంలో అజిత్ పవార్, యుగేంద్ర పవార్ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్సీపీ 2 వర్గాలుగా చేరిన తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో అజిత్ పవార్ ఎన్సీపీపై శరద్ పవార్ వర్గమే పైచేయి సాధించింది.
ఎన్సీపీ గుర్తుతో అజిత్ పవార్ వర్గం పోటీ చేసినప్పటికీ సత్తా చాటలేకపోయింది. ఇటీవల సుప్రీంకోర్టు సైతం గడియారం గుర్తును అజిత్ పవార్ ఎన్సీపీని ఉపయోగించుకోవచ్చంటూ ఆదేశించింది. ఎన్సీపీ 2 వర్గాలుగా చేలిన తర్వాత తొలిసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు శరద్ అజిత్ పవార్లలో ఏ వర్గానికి అనుకూలంగా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి బాబాయ్ అబ్బాయిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మొత్తానికి ఈ ఎన్నికల్లో శరద్ పవార్, అజిత్ పవార్లలో ఎవరి పై చేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇది వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.